ఏం చెప్తారు? మేము ప్రత్యక్ష సాక్షులమండి. ఈ డ్రగ్స్ అనే అలవాటు ఎలా జీవితాల్ని నాశనం చేస్తుంది అనే విషయం. హ్మ్. మేము కాలేజ్‌లో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎంత మంచి పిల్లలుగా వచ్చినా సరే, ఆ సాంగత్య దోషం వల్ల, బ్యాడ్ అసోసియేషన్ వల్ల వాళ్ళకి కూడా అలవాట్లయిపోయేది. హ్మ్. అసలు ఇంకా దేనికి పనికి రాకుండా ఎప్పుడు ఏదో తెలియని లోకంలో ఉన్నట్టుగా అసలు ఆ హ్మ్. డ్రగ్స్ అనేవి ఒక మెంటల్ స్థితిని పూర్తిగా నాశనం చేసేస్తాయి. చేసేస్తాయి. మీకో విషయం తెలుసా? మీకొక హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను. శాస్త్రంలో చెప్పిన ఎగ్జాంపులే. క్యామెల్ హ్మ్. ఒక ఉంటే ఈ ఎడారిలో ఉండే హ్మ్. క్యాక్టస్ తింటుందట. హ్మ్. క్యాక్టస్ తిన్నప్పుడు ఏమైతుందంటే దాని నోట్లో నుంచి రక్తం, ముళ్ళు చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ అవును. చెట్లను క్యాక్టస్ అంటారు. కరెక్టే అంటారు. అయితే ఆ ముళ్ళన్నీ గుచ్చిపోయి నోట్లో నుంచి ఆ బ్లడ్ అంతా వెళ్తుంటే దానికి చాలా టేస్ట్‌గా అనిపించింది అని ఇంకా తింటూనే ఉంటుంది. ఆ రక్తస్రావం జరిగి కొద్దిసేపటి తర్వాత అన్‌కాన్షియస్ అయిపోయి కింద పడి శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ! తిన్నప్పుడేమో దానికి టేస్ట్ దేని టేస్ట్ చూసేది బాగుంటుంది? దాని సొంత రక్తాన్ని. హ్మ్. మనం కూడా తెలియదు. ఏదో వ్యసనాల పేరుతో అటు డ్రగ్స్ అని, తాగుడని, తర్వాత అప్పటికప్పుడు ఎన్నో ఆనందంగా ఉంది కదా! అని అప్పుడప్పుడు అనుకుంటారు. ఆనందంగా ఉంది అంటే నీ సొంత శక్తిని నువ్వు దిగమింగేస్తున్నావు అనే విషయం అర్థం చేసుకోవాలి.